ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ గదిని ఇలా కాదు, అణువణువు వెతకాలి. దానికి ఇప్పుడు టైం కాదు. సరే సుధాకర్ గారు, నాకు టైం అవుతుంది. ఇక నేను బయలుదేరుతాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మధుకర్ గారి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుంటాను. గొప్పవాళ్ళ అనుభవాలు మనకు మంచి పాఠాలు లాంటివి. అస్సలు మిస్ చేసుకోకూడదు. చేసుకోను. రండి పదండి సార్. పదండి. రండి సార్, అలాగే. రండి. మీకేం ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి. బిజీగా ఉంటే ఫ్రీ అయ్యాకైనా కాల్ బ్యాక్ చేస్తాను. ఇంకో తూరు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా భోజనం చెయ్యాలి. తప్పకుండా అమ్మా. వెళ్ళొస్తాను. మంచిది. పదండి. మీరు వెళ్ళొస్తాను. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. బావా, నా మాట వినరా బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్. సరే బామర్తి. ఇంట్లో జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తుంటే భయం వేస్తుందమ్మా. ఇంట్లో ఏం జరిగినా కేదార్ గాడికి మంచి జరుగుతోంది. నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. అది నీ చేతులారా నువ్వు చేసుకున్న పనే కదరా అబ్బోడా. కరెక్ట్ గా పెళ్లి వాళ్ళు పనులు మొదలు పెట్టే టైంకి నువ్వు చేతికి దెబ్బ తగిలించుకుని ఉండావు. అది నేను తగిలించుకోలేదమ్మా, నిషిక చేసిన పొరపాటు వల్ల తగిలింది. ఈ గాయం వల్ల నేను బావగారి కాళ్ళు కడగలేకపోయాను. అది వాళ్ళకి కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు విరాజ్? జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. జరిగిన దాని గురించి ఎట్టా మర్చిపోతాం మమ్మీ? నా కొడుకు చేయాల్సిన తంతులన్నీ ఆ కేదార్గాడు చేసుండాడు. కాశీ యాత్ర అప్పుడు కూడా నా కొడుకుని కాదని ఆ కేదార్గాడు అల్లు నొప్పించి తీసుకొచ్చుండాడు. పెళ్లిలో అందరూ ఆ కేదార్నే మాధురి అన్న అని అనుకుంటా ఉంటే నాకెంత బాధేస్తుండదో తెలుసా? ఒకటి కాదమ్మా, అన్నీ వాళ్ళకే ఫేవర్గా జరుగుతున్నాయి. మనకి సపోర్ట్ చేయాల్సిన నాన్న కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. కమలాకర్ బాబాయ్ అరెస్ట్ అవ్వడానికి కూడా ఒక రకంగా వాళ్లే కారణం అమ్మా. వాళ్ళేదో ప్లాన్ గానే చేస్తున్నారనిపిస్తుంది అత్తయ్య. యువరాజ్ చేయవలసిన పనులు చేసే వరకు పెళ్లిలో ఉన్నారు. అవి పూర్తవగానే పెళ్లి నుండి వెళ్ళిపోయారు. అంటే అందరి దృష్టిలో కేదారే మాధురి అన్న అనిపించేలా కనిపించి మాయమైపోయారు. ఆ తర్వాత రానే రాలేదు. అమ్మా, నువ్వే ఏదో ఒకటి చేయాలమ్మా. వాళ్ళని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా ఇంట్లో వచ్చి కూర్చుంటారు, మనల్ని రోడ్డున పడేస్తారు. అంత దూరం రానివ్వను రాబోడా. మీరేమి యోచన చేయకుండా ప్రశాంతంగా వెళ్ళి పడుకోండి. వాళ్ళని ఏం చెయ్యాలో నేను యోచన చేస్తాను. ఆలస్యం చేయకూడదమ్మా. అసలే జరుగుతున్న సంఘటనలన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉంటున్నాయి. ఆలస్యమే లేదురా అబ్బోడా. రేపే ఏదోటి చేద్దాము. మీరెళ్ళి పడుకోండి. నా ఇంట్లో నా కొడుకును బాధ పెట్టి వాడెవడో పెత్తనం చెలాయిస్తుంటే అమ్మగా నేను చూస్తూ ఊరుకుంటానా? ఇంకా ఊరుకోలేను. రేపే వాళ్ళ సంగతి తేలుస్తాను.
ఒకసారి నేను ఈ రూమ్ చూడొచ్చా? హోమ్ మినిస్టర్ ఆదికేశవులు గారికి మధుకర్ మావయ్య గారికి ఏదో సంబంధం ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది కేదార్. నాకైతే మధుకర పెదనాన్నతో కాకుండా పెదనాన్న డెత్కి హోమ్ మినిస్టర్కి ఏదో సంబంధం ఉంది అని అనిపిస్తోంది ఆత్రేయ్. అలా కూడా అనుకోవచ్చు. మధుకర్ మావయ్య గారి రూమ్లోకి హోమ్ మినిస్టర్ గారు క్యాషువల్గా అయితే విజిట్ చేయలేదు. దేనికోసమో వెతుకుతున్నట్టు ప్రయత్నించారు. హోమ్ మినిస్టర్ గారికి మధుకర్ మావయ్య గారికి ఉన్న కనెక్షన్ ఏంటో అసలు మనం తెలుసుకోవాలి కేదార్. ఇంకా ఆలస్యం చేయటం కరెక్ట్ కాదత్తయ్య. జగదాత్రి కేదార్లని ఈ ఇంటి నుంచి బయటికి పంపించేయాలి. అవునమ్మా, ఇప్పుడే పంపించేయాలి, ఇప్పుడే. పంపించేద్దాం రాబోడా. మీరెళ్ళి మీ బట్టలు సర్దుకొని సూట్ కేసులతో సహా రండి, చెప్తాను. మా బ్యాగులు ఎందుకత్తయ్య? వెళ్ళండి, చెప్తాను. సరే రండి. అబ్బోడా, బేగి రారా. తీసుకొచ్చా అత్తయ్య. ఆ బ్యాగిటి పద, రండి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి పిన్ని, సడన్ గా ఎక్కడికి బయలుదేరారు? మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా వదినా. ఏమంటున్నావు నిష్క? ఉన్నమాటే కదా మీ అంటా ఉండేది. ఆ కేదార్ జగదాత్రిలు ఈ ఇంటికి వచ్చినప్పుడు 1 రోజులు ఉంటారు అని అన్నావు. 10 నెలలు కావస్తున్నా ఇంకా బయటికే పోలేదు. పైగా ఈ ఇంటి వారసుడని కబుర్లు చెప్తా ఉండారు. అప్పుడు కూడా సాక్ష్యం తీసుకురమ్మని 3 రోజులు గడువిచ్చుండాము. 3 రోజులు గడిచిపోయినా వాళ్ళని ఇంకా బయటికే పంపలేదు. వాళ్ళని బయటికి పంపించకపోగా బయటున్న వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. పెళ్లికొచ్చిన బంధువుల ముందు నన్నే అవమానించి వాడిని అందలం ఎక్కించారు. అయినా మీరు వాళ్ళని బయటికి పంపించట్లేదు. వాళ్ళని బయటికి పంపించే ఉద్దేశం మీకు లేదంటే మేము ఇంట్లో ఉండే ఉద్దేశం కూడా మీకు లేనట్టే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.